Hi friends. So in this video we will discuss about non-inverting configuration of op amp. So last video లో మనం ఏం డిస్కస్ చేసాము, ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేసాము. సో ఇన్వర్టింగ్ op amp యొక్క గెయిన్ ఎలా ఉంటుందో చూసాము. సో ఈ వీడియోలో మనము నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దాని ఒక గెయిన్ ఈక్వేషన్ అనేటువంటిది ఎలా డిరైవ్ చేయాలో చూద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ది గెయిన్, మనం ఫస్ట్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఎలా ఉంటుంది, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. అది ఓప్ యాంప్ కావచ్చు, నార్మల్ యాంప్లిఫైర్ కావచ్చు. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఏ పాజిటివ్ గోయింగ్ సిగ్నల్, నేను ఒక పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 volt అనుకుంటున్నాను. నాకు అవుట్పుట్ అనేటువంటిది యాంప్లిఫై అయ్యి ఒక 5 volts యాంప్లిఫై అయింది అనుకో, యాంప్లిఫై అయినప్పటికీ వచ్చే అవుట్పుట్ అనేటువంటిది ఎలా రావాలంటే పాజిటివ్ గోయింగ్ లోనే రావాలి. అర్థమవుతుందా? అదే ఇన్వర్టింగ్ ఎలా వచ్చింది, 180 degrees ఫేస్ షిఫ్ట్ తో వచ్చింది. 180 degrees ఇలా ఫేస్ షిఫ్ట్ తో వచ్చింది. బట్ అలా కాకుండా మనం ఏ ఫేస్ తో ఇచ్చామో అదే ఫేస్ తో రావాలి, అంటే ఇన్వర్ట్ కాకుండా రావాలి. ఇన్వర్ట్ కాకుండా వస్తుంది కాబట్టి ఈ యాంప్లిఫైర్ ఏమంటాము, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటాము. సో రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇప్పుడు నార్మల్ గా ఒక ఓప్ యాంప్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గా వర్క్ అవుతుంది అంటే, నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ లో ఉంది అంటే దాని సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఐఎమ్ డ్రాయింగ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. నెగిటివ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ టెర్మినల్. ఇన్పుట్ ఎక్కడ ఇస్తాను, పాజిటివ్ టెర్మినల్ కే ఇస్తున్నాను, విన్. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్పుట్ రెసిస్టర్ Rin ఎక్కడ ఇవ్వాలంటే నెగటివ్ టెర్మినల్ కి ఇవ్వాలి, బట్ గ్రౌండ్ చేసుంటాం. అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఏంటంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఏం చేసినాము, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాబట్టి ఇన్వర్టింగ్ టెర్మినల్ కి అంటే నెగటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసాము. ఏంటి, ఫీడ్బ్యాక్ అవుట్పుట్ నుంచి. ఇప్పుడు ఏం చేయాలి, మనము సిమిలర్ ఏమనుకుంటాము, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలనుకుంటాము. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ కూడా నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఆర్ఎఫ్ ఫీడ్బ్యాక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో అది ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ అయినా నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ అయినా ఏ ఫీడ్బ్యాక్ ఉంటేనే వర్క్ అవుతుందంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటేనే వర్క్ అవుతుంది. సో దర్ ఈస్ నో పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఐఎమ్ రైటింగ్ విచ్ పాయింట్స్ మనం నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ కి సంబంధించి ఏంటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దెర్ ఈస్ నో ఫేస్ షిఫ్ట్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా మనం ఇచ్చేది ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ ఎక్కడ ఇస్తాము, ప్లస్ టెర్మినల్ కి ఇస్తాము, దట్ మీన్స్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇస్తాము. సో ఈ పాయింట్స్ అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనము గెయిన్ ఈక్వేషన్ లోకి ఎంటర్ అవుదాం. సో ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. Okay, now we will discuss about the closed loop voltage gain for non-inverting op amp. ఎందుకు క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్ అంటున్నామని లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఫీడ్బ్యాక్ ఉంటే ఆ గెయిన్ ఏమంటాము, క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్ అంటాము. ఫీడ్బ్యాక్ లేకపోతే ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అంటాము. నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ లో ఫీడ్బ్యాక్ ఉంది కదా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. సో ఆ గెయిన్ ఏమంటాము, క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్. సో క్లోజ్డ్ లూప్ వోల్టేజ్ గెయిన్ కి ఈక్వేషన్ అనేటువంటిది ఎలా ఉంటుందో డిరైవ్ చేస్తాను. సో డిరైవ్ చేయక ముందు ఐఎమ్ రీడ్రాయింగ్ ద సర్క్యూట్. ఒకసారి సర్క్యూట్ మళ్ళీ డ్రా చేద్దాము. బై స్పెసిఫైయింగ్ ద కరెంట్స్ స్పెసిఫై చేసి డ్రా చేద్దాము. సో నెగిటివ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ టెర్మినల్, 2 టెర్మినల్స్ ఉంటుంది. నేను ఇక్కడ గ్రౌండ్ కి ఇచ్చుంటాను. తర్వాత Rin రెసిస్టెన్స్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ ఇస్తున్నాను. వీన్ అంటే నథింగ్ బట్ ఒక సోర్స్, వోల్టేజ్ సోర్స్. అది అవుట్పుట్ తీసుకుంటున్నాను. అవుట్పుట్ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, సమ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఆర్ఎఫ్ రెసిస్టర్ ద్వారా మళ్ళీ నెగిటివ్ టెర్మినల్ కి ఇస్తున్నాము. సో దిస్ ఇస్ అ సర్క్యూట్, బేసిక్ సర్క్యూట్. ఇప్పుడు కరెంట్ స్పెసిఫై చేస్తున్నాను. దానికన్నా ముందు ఇక్కడ ఈ పాయింట్ ని P అనుకుంటాను, ఈ పాయింట్ ని Q అనుకుంటాను. సో ఈజ్ B అండ్ ఈజ్ Q. నెక్స్ట్
కరెంట్ అనేటువంటిది నేను ఎక్కడ తీసుకుంటానంటే అవుట్పుట్ వోల్టేజ్ నుంచి మనము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా, సో నేను ఫీడ్బ్యాక్ కరెంట్ తీసుకుంటాను డైరెక్షన్. సో ఫీడ్బ్యాక్ కరెంట్ అనేటువంటిది ఎలా ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కాబట్టి ఫీడ్బ్యాక్ కరెంట్ ఐఎఫ్ అనేటువంటిది ఇలా ఫ్లో అవుతుంది. సో ఎప్పటి వరకు ఫ్లో అవుతుంది, పి వరకు, పాయింట్ పి వరకు వచ్చి మళ్ళీ ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది, ఇలా ఇలా. సో ఇలా ఫ్లో అయ్యే కరెంట్ నేను I1 అనుకుంటాను, ఇలా ఫ్లో అయ్యే కరెంట్ ని I2 అనుకుంటాను. జాగ్రత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నాను కొంచెము. ఇది ఇలా ఫ్లో అయ్యేదాన్ని I1, ఇలా ఫ్లో అయ్యేదాన్ని I2. కొంచెం నీట్ గా చూడండి డయాగ్రామ్ ని. సో ఇప్పుడు డెరివేషన్ చేద్దాం, గెయిన్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో గెయిన్ ఈక్వేషన్ కనుక్కునే ముందు సేమ్ ఫస్ట్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో ఎలాగైతే చేసామో అదే ప్రొసీజర్ చేసుకుంటూ వస్తాను స్టెప్స్. సో ఫస్ట్ గమనించండి, అట్ పాయింట్ పి, సో అట్ పాయింట్ పి కేసిఎల్ చేస్తే ఏమొస్తుంది, ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. కేసిఎల్ అంటే ఏంటి, net current is equal to 0, or in other words incoming current is equal to outgoing currents in a node, at a node. So ఇప్పుడు ఆ node at point P దగ్గర incoming current IF is equal to outgoing currents I1 plus I2. sum of incoming is equal to sum of outgoing. సో ఇది IF is equal to I1 plus I2, but I2 ఇక్కడ ఎంత అంటే 0. ఎందుకు 0 అంటే ఇది ఏం ఓప్ యాంప్ సర్క్యూట్, ఇది ప్రాక్టికల్ ఐడియలా, ఐడియల్ కే కదా మనం డిరైవ్ చేసేది గెయిన్ ఈక్వేషన్. సో ఇప్పుడైనా ఐడియల్ ఓప్ యాంప్ కాబట్టి ఐడియల్ ఓప్ యాంప్ లో ఇన్పుట్ కరెంట్ ఎంత, 0. క్యారెక్టరిస్టిక్స్ వీడియో మనము చేసినాం కదా, సో అప్పుడు దానిలో మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఓప్ యాంప్ లో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ. సో అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇన్ఫినిటీ అవుతుందో ఇన్పుట్ కరెంట్ విల్ బికమ్ 0. అలాగే ఇప్పుడు I2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు IF ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I1 అవుతుంది. IF ఈజ్ ఈక్వల్ టు I1. సో IF ఈజ్ ఈక్వల్ టు I1 అంటే ఇప్పుడు IF అంటే ఏంటి, IF అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ లో రాసుకుంటాం. సో IF అంటే ఏంటి, IF అనేటువంటిది ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ మైనస్ బై రెసిస్టెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, V0 నుంచి పాయింట్ P దగ్గర ఉండేటువంటి వోల్టేజ్ VP అనుకుందాము. సో పాయింట్ VP వరకు వెళ్తుంది. సో V0 మైనస్ VP పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్. ఏ రెసిస్టెన్స్ ద్వారా వెళ్తుంది, RF రెసిస్టెన్స్ ద్వారా. సో V0 మైనస్ VP బై RF గుర్తుపెట్టుకోవాలి. కమా I1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. సో అంటే ఏ పాయింట్ నుంచి, VP అనే పాయింట్ నుంచి గ్రౌండ్ కి ఫ్లో అవుతుంది, గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది. సో గ్రౌండ్ అంటే ఎంత వోల్టేజ్ ఉంటుంది, 0 వోల్ట్ గుర్తుపెట్టుకోండి. VP మైనస్ 0 బై ఏ రెసిస్టెన్స్ ద్వారా వెళ్తుంది, Rin. I1 ఈజ్ ఈక్వల్ టు VP మైనస్ 0 బై Rin. సో ఇప్పుడు మనము రాసుకుందాం, ఈ ఈక్వేషన్ రెండు సబ్స్టిట్యూట్ చేద్దాం. IF ఈజ్ ఈక్వల్ టు I1 కాబట్టి V0 మైనస్ VP బై RF ఈజ్ ఈక్వల్ టు VP బై Rin. VP అంటే ఏమనుకోవద్దండి, ఏంటి VP అంటే, VP అంటే ఏంటంటే నథింగ్ బట్ Vin. ఓకేనా, అంటే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ అంటే VP ఈజ్ ఈక్వల్ టు Vin ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. వర్చువల్ గ్రౌండ్ ఏం చెప్తుంది, వర్చువల్ గ్రౌండ్ VG వర్చువల్ గ్రౌండ్ అనుకుంటాను. సో వర్చువల్ గ్రౌండ్ ప్రకారము ఏం చెప్తుంది, వర్చువల్ గ్రౌండ్ అనేటువంటిది ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో అయితే పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఏ వోల్టేజ్ అయితే ఉంటుందో నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఇండైరెక్ట్ గా అదే వోల్టేజ్ ఉంటుంది అని చెప్తున్నాము. అందుకే ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో పాజిటివ్ టెర్మినల్ 0 కాబట్టి నెగిటివ్ టెర్మినల్ కూడా 0 అయింది. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ దగ్గర అంటే ఏమి ఇస్తున్నాము, VQ అంటే ఏంటి, Vin వోల్టేజ్ కదా, VQ పాయింట్ Q దగ్గర ఉంటుంది. సో పాయింట్ Q దగ్గర ఏ వోల్టేజ్ ఉంటుందో పాయింట్ P దగ్గర కూడా అదే వోల్టేజ్ ఉంటుంది. అంటే VP ఈజ్ ఈక్వల్ టు VQ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. VP ఈజ్ ఈక్వల్ టు VQ.
VQ అంటే ఏంటి? Vin. సో VP ఈజ్ ఈక్వల్ టు Vin అని రాసుకుంటున్నాను. సో VP ఎక్కడైతే ఉందో ఆ ఈక్వేషన్ లో Vin సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? V0 మైనస్ Vin బై RF ఈజ్ ఈక్వల్ టు Vin బై Rin. నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి V0 బై Vin, గెయిన్ అంటే ఏంది? V0 బై Vin కదా, V0 బై Vin సబ్జెక్ట్ చేసుకుంటూ రాసుకుంటాను. సో ఎలా రాసుకుంటాను? సింపుల్ స్టెప్స్ రాసుకుంటాను. చూడండి, ఈ డినామినేటర్ అనేటువంటిది V0 కి Vin కి రెండింటికి కలిపి ఉంది కాబట్టి నేను ఫస్ట్ అనేది డివైడ్ చేసుకుంటాను. V0 బై RF మైనస్ Vin బై RF ఈజ్ ఈక్వల్ టు Vin బై Rin. సో నేను ఈ Vin టర్మ్ ని అటు సైడ్ పంపించుకుంటాను. సో V0 బై RF ఈజ్ ఈక్వల్ టు Vin బై ఆల్రెడీ Rin అలానే ఉంది ప్లస్ Vin బై RF అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు నేను ఎట్లా Vin కామన్ చేస్తే ఏమొస్తుంది? V0 బై RF ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ Rin ప్లస్ 1 ప్లస్ RF. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? V0 బై V కదా, అగైన్ అంటే V0 బై V. సో V అనేటువంటిది ఇక్కడ తీసుకొని వస్తాను. అప్పుడు ఏమవుతుంది? V0 బై Vin ఈజ్ ఈక్వల్ టు RF ఇంటూ 1 బై Rin ప్లస్ 1 by RF. So therefore the gain of closed loop voltage gain is equal to V0 by Vin is equal to ఏమవుతుంది? RF into 1 plus Rin plus RF into 1 by RF. RF అంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒక టర్మ్ ఏమో 1 అయిపోతుంది, ఇంకో టర్మ్ అలానే ఉంటుంది, RF by Rin. This is the closed loop voltage gain